హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. పెళ్ళంటే భిన్న మనస్తత్వాల గల ఇద్దరు అపరిపూర్ణ మనుషుల కలయిక. అప్పుడప్పుడు సమస్యలు రావడం చాలా కామన్. మరి వివాహం నూరేళ్లు పంటగా మారాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు నొప్పించకుండా ఎలా మాట్లాడుకోవాలి? అసలు వివాహ బంధం యొక్క గొప్పతనం ఏంటి? ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సైకాలజిస్ట్, కపుల్ అండ్ ఫ్యామిలీ థెరపీ ప్రాక్టీషనర్ పి రమాదేవి గారు మన వైకే స్టూడియోకి వచ్చారు. సో మేడం నని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, అసలు పెళ్ళంటే ఏంటి? సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? సో ట్రెడిషనల్గా మాట్లాడుకుంటే ఇదివరకు పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అనేవాళ్ళు. సో సైకలాజికల్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే పెళ్ళి అంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్, డైనమిక్, ఇంటిమేట్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అండి. ఇందులో సైకలాజికల్ వెల్బీయింగ్ కానివ్వండి, ఇద్దరు పార్ట్నర్స్ యొక్క పర్సనల్ గ్రోత్, మెంటల్ వెల్బీయింగ్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంటా అంటే మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ బాండింగ్, ఒక బాండింగ్ కోసం అనే కాదు, కంపానియన్షిప్ ఉంటుంది. సో మనిషి ఎప్పుడు ఒంటరిగా బతకలేడు. సో బతకలేడు కాబట్టి ఎప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉండరు. సో మనకి తోడుగా ఒకళ్ళంటూ ఉండాలి కాబట్టి మ్యారేజ్ ఈజ్ నీడ్. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకోకపోతే అసలు వాళ్ళకి ఏం జరుగుతుందంటారు? పెళ్ళి చేసుకోకపోవటం అనేది కొంతవరకు పర్సనల్ చాయిస్. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెరిగిన వాతావరణం ఒకటి ఉంటుంది. అంటే పేరెంట్స్ అస్తమానం ఆర్గ్యూ చేసుకుంటూ ఒకరినొకళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ మదర్స్ని అబ్యూస్ చేయటము అట్లా చూస్తూ ఉంటే కూడా ఆడపిల్లలకి మ్యారేజ్ అంటే వద్దు అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదు. మాకు ఆ బర్డెన్స్ని మేము ఫేస్ చేయలేము, మాకు వద్దు, ఆ ఇండిపెండెన్స్ అండ్ అటానమీ ఉండదు అని చెప్పేసి. సో లైఫ్ లాంగ్ కమిటెడ్గా ఒకరికి ఎలా ఉండగలుగుతామని ఒక క్వశ్చన్తో డిలేడ్ మ్యారేజెస్ ఇప్పుడు చాలా పెరిగాయండి. సో ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అనేది ఉండదు, లాంగ్ టర్మ్ అనేది ఇట్స్ ఓల్డ్ ట్రెడిషన్ అన్నట్టుగా ఉంటుంది. సో అందరు ఎక్కువగా కోహాబిటేషన్ అంటే లివింగ్ రిలేషన్షిప్కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. సో పెళ్లి చేసుకోకుండా ఏమి సాధించలేమా అంటే ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. దే ఆర్ అచీవింగ్, అంటే దే హ్యావ్ సర్టెన్ గోల్స్. వాళ్ళకి లైఫ్లో ఒకటి చేయాలనే గోల్స్ ఉన్నాయి. కానీ మనలో ఎంతమందికి అలాంటి గోల్స్ ఉంటాయి? సో ఏదో చేయాలి, సాధించాలి అనేది ఎవరికి ఉండదు కదా. సో సింగిల్గా ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. బట్ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే లైక్ 40s వచ్చిన తర్వాత దే ఫీల్ దట్ ఐ షుడ్ హ్యావ్ మ్యారీడ్ అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి మళ్ళీ కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ అది తీసుకొని చేస్తే దే కెన్ బి రెడీ ఫర్ దట్. అంటే చాలామంది మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండట్లే ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్కి కౌన్సిల్ అవసరం అంటారా, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ? ప్రస్తుతం సినారియోలో మ్యాండేటరీ. ఎందుకు అంటే మా హాస్పిటల్కి మాకు మ్యారేజ్ అయిన 3 daysకే తీసుకొచ్చారు. ఓకే. మ్యారేజ్ అయిన 1 weekకి తీసుకొచ్చిన కపుల్స్ ఉన్నారు, మ్యారేజ్ అయిన 1 month 6 monthsలో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమవుతుందంటే తెలిసిన చుట్టాలనో లేకపోతే బయట వాళ్ళు చెప్పారు బాగుంటుంది అని చెప్పేసి మంచి సంబంధం అని చేసేస్తూ ఉంటారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత అంటే బేసికల్లీ మా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు సెక్షువల్ కంపాటబిలిటీ లేదు అని చెప్పేసి వస్తారు. సో అపాన్ టాకింగ్ విత్ దమ్, వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళకి ముందుగా ఏం తెలియదు. మాట్లాడుకుంటున్నామండి ముందు నుంచి తెలుసు అంటారు, కానీ ఏమి ఒకరి గురించి ఒకరికి ఏమి తెలియదు. సో ఇలాగా తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయే కంటే ముందే తెలుసుకుని ఆ రిలేషన్ని బ్రేక్ చేసేసుకోవటం బెటర్. సో డైవోర్స్ రేట్ తగ్గుతుందండి. మ్యారేజ్ అయిన రీసెంట్గా వచ్చిన కేసులో వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 month అయింది, వాళ్ళు కలిసి ఉన్నది 10 days. ఆ 10 daysలో ఆ అబ్బాయి తనతో ప్రాపర్గా లేడు అని చెప్పేసి కరెక్ట్గా ఫిట్టా కాదా మ్యారేజ్కి తెలుసుకోండి, ఉంటేనే ఉంటాం లేకపోతే వెళ్ళిపోతామని చెప్తున్నారు. సో అంటే 1 monthలో వాళ్ళు కలిసి ఉన్నది 10 daysలో ఒక వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అవును. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇట్ గివ్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్, అది బాగా అన్ని విషయాల గురించి మాట్లాడడం జరుగుతుందండి. సో ఈ వివాహం అంటే కొందరిలో భయం ఏర్పడింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇలా ఎందుకు అవుతుంది? అసలు వివాహం పట్ల ప్రజెంట్ యంగస్టర్స్ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు?
అమ్మాయిల్లో కొంతమందికి అబ్యూస్ ఉంటుందండి, సెక్షువల్ అబ్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది, 23 years, గ్రాడ్యుయేట్, పెళ్లి చేద్దామని చూస్తే పెళ్ళి అంటేనే వద్దు, అసహ్యం వేస్తుంది అని చెప్పి ఏడ్ చేస్తుంది. సరే అని ఎందుకు ఏంటి అనేసి తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొస్తే తనతో విడిగా మాట్లాడడం చెప్పింది ఏంటంటే తన నైబర్ తనని అబ్యూస్ చేశాడు. సో అబ్యూస్ చేసేసరికి అంటే ఫాదర్ లేరు అమ్మాయికి, సో అట్లీస్ట్ మదర్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోవాలి. చెప్పడానికి భయపడి నువ్వేం చేసావో ఫస్ట్, అందుకని అలా బిహేవ్ చేశారా అని చెప్పేసి చూడండి, ఒక అమ్మాయి తనకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా పేరెంట్స్కి చెప్పుకోలేకపోతుంది. సో అది పేరెంట్స్కి తెలుసా అంటే తెలీదు. మా ప్రొఫెషన్లో ఒక ఎథిక్ ఏంటంటే అండి, క్లయింట్ పర్మిషన్ లేకుండా మేము పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయకూడదు, అన్లెస్ ఇట్ ఈస్ లైక్ సూసైడల్ ఇది టెండెన్సీ ఉంటే తప్ప. సో అమ్మాయి పర్మిషన్ తీసుకుని అమ్మ చెప్పచ్చా మీ మదర్కి అంటే చెప్పచ్చు అని తను పర్మిషన్ ఇస్తేనే మేము చెప్పాము, తన కన్సెంట్తోనే చెప్పాము. చెప్పాక తను కూడా షీ వాజ్ ఆల్సో షాక్ టు నో అబౌట్ దట్, అంతా ఫేస్ చేసింది నేను తెలుసుకోలేకపోయానే అని చెప్పేసి తను కూడా గిల్ట్ ఫీల్ అయ్యారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెషన్స్, ఒక 4-5 సెషన్స్ తర్వాత షీ వాజ్ ఓకే. అంటే ఆ ట్రామా నుంచి మనం బయటికి తీసుకురావాలండి. అట్లాగే మెన్లో ఏంటంటే వాళ్ళు సెటిల్ అవ్వాలి ఫస్ట్ ఫైనాన్షియల్గా. ఇప్పుడు వచ్చే శాలరీస్తో నేను ఫ్యామిలీని రన్ చేయటం కష్టము, నేను ఇది చేయలేను కాబట్టి కొంచెం బాగా సంపాదించుకున్నాక చేద్దాము అని చెప్పేసి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో కూడా దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ ఐ క్యాన్ సెక్షువల్ కంపాటిబిలిటీకి నేను ఫిట్ అవుతానా లేదని ఒక భయం కూడా ఉంటుంది చాలామంది, బట్ దే డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్. మ్యారేజ్ అదే కాకుండా కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ వల్ల కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. యా మ్యామ్. సో ఇప్పుడు ఒక వివాహం 100 ఏళ్ల పంటగా మారాలంటే ఏం చేయాలంటారు కపుల్స్? ఇద్దరి మధ్యలో పరస్పరం కమ్యూనికేషన్ బాగుండాలండి. ఆ కమ్యూనికేషన్ బాగా పెరగాలి అంటే బోత్ హ్యావ్ టు బి యాక్టివ్ లిసనర్స్. యాక్టివ్గా వినాలి. ఇప్పుడు పార్ట్నర్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతా సరేలే చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు చాలా కంప్లైంట్స్ అవే వస్తాయి, మీరు మా హస్బెండ్ నాతో టైం స్పెండ్ చేయరండి అని చెప్పేసి. తక్కువ, చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు కంప్లైంట్స్ వస్తారు, మాకు ఇట్లా ఉంది ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పేసి. సో హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ టుగెదర్ అని అంటే దే సే ఆల్మోస్ట్ నిల్. రోజు మొత్తంలో ఒక 30 minutes కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయరు. సో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి. సో అది చేస్తే మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉంటుందండి. సో ఇన్ ఎనీ రిలేషన్షిప్లో 3 stages ఉంటాయి. బీ ఫ్రెండ్షిప్ 3 relations ఉంటాయి. ఫస్ట్ స్పార్కిల్ స్టేజ్ అంటే ఇన్ఫాచ్యుయేషన్. సో ఆ రొమాంటిక్ రిలేషన్స్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ గుడ్స్ రోజీ, అంతా రోజీగా బాగుంది, చాలా మంచోడు అనిపిస్తుంది, మంచి అమ్మాయి అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి. వాళ్ళలో ఉన్న తప్పులు అవి ఏమీ కనపడవు. సో కనపడబోయేసరికి ఓకే హీఈస్ ద పర్ఫెక్ట్ ఆర్ షీ ఈస్ ద పర్ఫెక్ట్ ఫర్ మీ అనుకుంటారు. బట్ ఆ కొన్ని రోజులు గడిచింది అంటే ఒక జర్నీ అయిన తర్వాత ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ గొడవ వచ్చిందంటే దే స్టార్ట్ ఐడెంటిఫైయింగ్. ఇది సెకండ్ స్టేజ్, డిజిల్యూషన్మెంట్ అనమాట. ఈ సెకండ్ స్టేజ్లో ఏమంటుందంటే అవతల వ్యక్తిలో ఫ్లాస్ కనపడుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా తప్పులు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళల్లో అది చేశారు, ఇది తప్పు, ఇది నాకు పర్ఫెక్ట్ కాదేమో అనుకుంటారు. ఈ స్టేజ్లో ఒకటి చేసుకోవచ్చండి. ఐదర్ యూ కెన్ యాక్సెప్ట్ ద ఫ్లాస్ అండ్ మూవ్ ఆన్ విన్ ద రిలేషన్షిప్ ఆర్ యూ కెన్ విత్డ్రా. సో ఈ స్టేజ్. ఆ తర్వాత వచ్చేది యాక్సెప్టెన్స్ అంటే మెచ్యూర్ లవ్. అక్కడ అవతల వ్యక్తిలో ఉన్న తప్పులన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ అయిపోతుంది. సో అక్కడ అడ్వెంచరస్గా ఉంటుంది, స్పాంటేనియస్గా ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ వర్త్ అనేది కూడా ఉంటుంది. సో ఇందాక మాట్లాడుకున్నాం సెక్సువల్ అబ్యూస్ ఒక అమ్మాయి ఫీల్ అయితే ఎలా ఉంటుంది అనేది. సో వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అలాంటి ఒకటి ఫేస్ చేసి సో ఆఫ్టర్ మ్యారేజ్ కానీ వాళ్ళ ఫ్యూచర్కి కానీ సో క్యారీ అవుతుంది అంటారు. ఖచ్చితంగా క్యారీ అవుతుంది. సో ఎలా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్? సో అలాంటి వాళ్ళు ఎలా వాళ్ళని వాళ్ళు మలుచుకోవాలంటారు? సెక్షువల్ అబ్యూస్కి గురైన వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందండి. అంటే దే స్టార్ట్ హేటింగ్ మెన్ని హేట్ చేయటం స్టార్ట్ చేశారు. అండ్ దే డోంట్ బిలీవ్, దే సెల్ఫ్ ట్రస్ట్ కూడా పోతుంది. ఈవెన్ సొంత వాళ్ళైనా కూడా అబ్యూజ్ అనేది తెలిసిన వాళ్ళే చేస్తారు, అవుట్ సైడర్స్ ఎవరు చేయరు, తెలిసిన వాళ్ళే చేస్తారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆ ట్రామా నుంచి బయటకు తీసుకురావాలండి. సో ట్రామా నుంచి బయటకు తీసుకురావాలంటే కొంత రిలాక్సేషన్ ఇచ్చి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించి
ఎలాగ నో చెప్పాలి, హౌ షుడ్ దే కమ్ టు ద సేఫ్ సర్కిల్ అనేది చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళలో మళ్ళీ ఎంపవర్మెంట్ అనేది తీసుకురావాలి. ట్రామా థాట్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి సిబిటి మెథడ్స్లో వాటిల్లో మన ముందు ఆ ట్రామా నుంచి తీసుకొచ్చిన తర్వాత సెల్ఫ్ వర్త్ యూఆర్ ఎట్ నాట్ ఫాల్ట్ అని చెప్పేసి మనం చెప్పి తనని మెన్ని ఎలా చూడాలి అనేది తీసుకొస్తామండి. అంటే ఇట్ టేక్స్ అట్లీస్ట్ 8 to 10 సెషన్స్ పడుతూ ఉంటాయి. బట్ కొంత బెటర్ అనుకున్నామంటే పీపుల్ స్టాప్ కమింగ్ టు అస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ టు మేక్ టూ పీపుల్ దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆ కపుల్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో బెటర్ అండర్స్టాండింగ్ ఎలా తీసుకురావాలి అనేది చేసే ప్రక్రియ ప్రాసెస్. అంటే ఇన్ దాట్ వీ ఫాలో ఏ స్టాండర్డ్ క్వశ్చనర్ ఫాలో చేస్తాం. అందులో వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటారు, వాళ్ళ కెరియర్ గోల్స్ ఎలా తీసుకుంటారు, ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకుంటారు, కాన్ఫ్లిక్ట్స్ ఎస్పెషల్లీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు, హౌ డు దే రిజాల్వ్ దెమ్, ఇవి మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ పేరెంట్హుడ్లో రేజింగ్ కిడ్స్లో వాళ్ళ పార్ట్నర్షిప్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతారు, ఈ అన్ని ఆస్పెక్ట్స్ మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే సో వైవాహిక జీవితం చాలా హ్యాపీగా లీడ్ అవుతుంది అని చెప్పని అంటున్నారు. బట్ అయినా కూడా చాలామంది ఎందుకు అసలు వివాహానికి ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి భయపడుతున్నారు? అసలు కౌన్సిలింగ్ అంటేనే చాలామందికి ఇంకా స్టిగ్మా ఉంది. అంటే కౌన్సిలింగ్ తీసుకోవడం అంటే మేమైనా తప్పు చేసామా, మాకు అన్నీ తెలుసు కదా అనుకున్న ఒక ఫీల్ ఉంటుంది. సో ఆ కౌన్సిలర్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చారంటే అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉందా, అందుకనే ఎందుకు వెళ్ళటం అనే ఒక ఆలోచనతో రారు. సో బట్ కానీ వాళ్ళు వస్తే కొన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి అంటే 2 people coming together అంటే 2 different personalities tying up the knot, right? అంటే ఇద్దరిది భిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్న ఆలోచన తీరు ఉంటుంది, భిన్న వ్యక్తిత్వాలు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఎలా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మ్యారేజ్ అయ్యి 6 months అయింది వాళ్ళ కపుల్కి. అమ్మాయికి కొంచెం ఫియర్ ఉంది, మ్యారేజ్ అన్న ఫియర్ ఉంది. సో వాళ్ళ ఫాదర్ లేరు కాబట్టి మ్యారేజ్ చేసి పంపించారు వాళ్ళ మదరు. సో ఆ అబ్బాయితో బాగా ఉండట్లేదు అని చెప్పేసి మేము ఇంత ఖర్చు పెట్టామండి, మేము ఇలా చేసాము, అమ్మాయి సరిగా ఉండట్లేదు మా అబ్బాయితో, మాకేంటి కర్మ అని చెప్పి అడిగే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఇట్లాగున్నప్పుడు ఎందుకు ఇలా ఉన్నావమ్మా అంటే నాకు ఇంటర్ చదువుకున్నాను, ఇంటర్ అయిపోయాక ఇంకా చదువుకోవాలని అనిపించింది, కానీ నాకు పెళ్లి చేసేసారు, నాకు పెళ్ళంటే ఏంటో తెలియదు, ఇంట్రెస్ట్ లేదు, హస్బెండ్తో ఎలా ఉండాలో తెలియదు, ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, నేను ప్రిపేర్డ్గా లేను, కాబట్టి నాకు మ్యారేజ్ ఆ రిలేషన్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పేసానంటే. సో ఈ సమస్యలన్నీ కూడా మనం చేయొచ్చండి. కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి, లైక్ స్కిజాయిడ్ పర్సనాలిటీ టైప్ అని ఉంటుందండి. సో అంటే బేసికలీ పర్సనాలిటీ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ కంప్లీట్ ఉండదు. సో ఆ పర్సనాలిటీలో ఏంటంటే దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ద రిలేషన్షిప్స్. వాళ్ళకి తెలీదు, చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి రాదు. సో నో సెక్షువల్ ఫ్యాంటసీస్ ఆర్ డిజైర్స్, వైఫ్తో టైం స్పెండ్ చేయాలి అన్న ఇది ఉండదు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అప్రిషియేట్ చేసినా క్రిటిసైజ్ చేసినా ఇండిఫరెంట్గా ఉంటారు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనుకోవచ్చు కదండి. అనుకోవచ్చు డెఫినెట్గా. బట్ ఎంత వర్క్ చేసుకున్నప్పటికీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు స్పెండ్ టుగెదర్ అట్లీస్ట్ 30 minutes టైం అనేది పెట్టాలండి. సో వివాహంలో ఎమోషన్స్ అనేవి ముఖ్యమంటారా లేక ఫిజికల్ అట్రాక్షన్ ఇంపార్టెంట్ అండి? బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండి, రెండు అవసరమే. ఇఫ్ యు ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్, ఎమోషనల్గా కనెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మోస్ట్ కేసెస్లో ఏమవుతుంది అంటే పూర్వం అంటే ఏంటి, మ్యారేజ్ చేశారు అంటే ఓకే ఒక కుటుంబంలోకి వెళ్తున్నాం, అది నా కుటుంబము, నేను నా బాధ్యతలు ఇలా చేసుకోవాలి, నా హస్బెండ్ని ఇలా చూసుకోవాలి, నేను నా భార్యని ఇలా చూసుకోవాలి అంటే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా మ్యారేజెస్లో ఆ మంత్రాలకి అర్థాలు కూడా అవే ఉంటాయి, ఏ రిలీజన్లో అయినా కానీ. సో కానీ ఇప్పుడు వెళ్ళే ఇదిలో ఏమవుతుంది అంటే దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ద పర్సన్ కంప్లీట్లీ. సో ఆ రిలేషన్కి వాళ్ళు కమిటెడ్గా ఉండట్లేదు చాలామంది. సో ఆ కమిట్మెంట్ లేకపోవటం వల్ల కూడా రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా వస్తున్నాయి.
సో ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ టాక్ ఓపెన్లీ, వెన్ యూ హ్యావ్ దట్ ఫిజికల్ ఇంటిమసీ అనేది ఉంటే ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. సో ఎమోషనల్ ఇంటిమసీ ఓకే లెట్ us ప్లాన్ ఆఫ్టర్ సమ్ టైమ్, నాట్ టుడే అనుకుంటారు చాలామంది కపుల్స్. ఓకే ఇద్దరం క్లోజ్ అయ్యాక అప్పుడు మనం ఆలోచిద్దామంట. ఆ క్లోజ్నెస్ అవ్వడానికి వీళ్ళే ప్రయత్నాలు చేయరు. ఓకే గడుస్తుంది, వెళ్తున్నాం, హాయ్ హలో అన్నట్టుగా ఉంటాము. దే డోంట్ టాక్ ఎనీథింగ్ పర్సనల్ ఆర్ దే డోంట్ షేర్ దేర్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ ఎనీథింగ్. సో దాంతో ఆ ఫిజికల్ ఇంటిమసీ కూడా గ్యాప్ పెరిగిపోతుంది. సో ఇంటిమసీ గ్యాప్ పెరిగేసరికి ఎమోషనల్గా కూడా ఇద్దరిలో డిస్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రేమ పేరుతో పెళ్ళికి ముందు రిలేషన్షిప్లో ఉంటున్నారు. సో వాళ్ళకి కొన్ని రోజులు అయిపోయాక ఆసక్తి పోతుంది పెళ్లి చేసుకోవాలి అంటే, ఎందుకంటారు అసలు? కోహాబిటేషన్ ఇప్పుడు అది చాలా ఫ్యాషన్ అయిపోయింది. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అన్ ఇండియన్ ట్రెడిషన్, ఇది వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ చూస్తాము. ఇప్పుడు అలా ఉండేసరికి ఏమవుతుందంటే ఓకే మేము కంపాటబుల్గా ఉంటే మేము లెటర్స్ కంటిన్యూ, అదర్వైజ్ నాట్ అనుకుంటున్నారు. బట్ నిన్నే ఒక పేపర్లో ఒక కేసు చూసాను. 9 years అలాగే ఇదిలో ఉన్నారు, కోహాబిటేషన్లో ఉన్నారు. 9 years వాళ్ళిద్దరూ కూడా ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యారు, ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 9 years ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోమని అడిగితే హీ రిజెక్టెడ్. సో షీ ఫైల్డ్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్, కానీ కోర్ట్ కేసు కొట్టేసింది. ఎందుకంటే విత్ యువర్ కన్సెంట్ you are intimate with him, so there is no evidence that he has cheated on you. So it's a waste our time అని చెప్పేసి కోర్ట్ కేసు కొట్టేసింది. అంటే ఒకవేళ ఉండాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద బౌండరీస్. బౌండరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ ప్రేమించుకున్న వారు ఎన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు? ఆరు ప్రేమకి పెళ్లికి మధ్య టైం ఏమైనా ఉంటుంది అంటారా? అది ప్రేమ పెళ్ళ లేదా అరేంజ్డ్ మ్యారేజా అనేది కాదండి. అక్కడ ఒకరినొకరు ఎంత అర్థం చేసుకుంటున్నారు. సో ప్రేమించుకున్నాక ఇన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలని దెర్ ఈస్ నో రూల్స్ అస్ థింగ్. ఓకే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ డైనమిక్స్ అండ్ ఆల్. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకునే వరకు మ్యారేజ్ చేసుకోమని ఆగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంట్లో ఒప్పుకోవట్లేదు కదా అని వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఈస్ నో సర్టెన్ టైం పీరియడ్ అనేది లేదు. బట్ మీరు వెన్ యూ ఆర్ చూసింగ్ ద పార్ట్నర్, గర్ల్ ఆర్ ఏ బాయ్, ఎవ్రీవన్ దే హ్యావ్ టు బి వెరీ వైజ్ ఇనఫ్ టు చూస్ దెమ్. సో మ్యారేజ్కి ముందు అంటే వీ వోంట్ అడ్వైజ్ ఎనీ ఫిజికల్ థింగ్, ఎందుకంటే వన్స్ ఒకసారి ఇది అయిపోయిందంటే ఇఫ్ ద బాయ్ ఆర్ గర్ల్ బ్యాక్స్ అప్, అది వాళ్ళకి ట్రామాలోకి లీడ్ చేస్తుంది. అంటే అల్టిమేట్లీ దట్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ సమ్ సెట్ సూసైడ్స్. సో అదంతా అవాయిడ్ చేయాలి అని అనుకుంటే మాట్లాడుకోండి. ఒక అబ్బాయి మాట్లాడుకోవడం తప్పు కాదు, బట్ వితౌట్ బౌండరీస్ ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. ఇప్పుడు అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు కదా. సో భార్యాభర్తల విషయంలో ఒపీనియన్ డిఫరెన్స్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము. సో మరి ఒకరికొకరు బాధపడకుండా ఈ అభిప్రాయాలను వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటారు? ఈ కాన్ఫ్లిక్ట్స్ రావటం కామన్, అవి అవాయిడ్ చేయటం కూడా కష్టం. బట్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి రిజాల్వ్డ్ అండ్ సమ్ ఆర్ మేనేజ్మెంటే. అంటే ఇప్పుడు ఒకరికి నచ్చలేదు, ఒక గుణం నచ్చదు అందరికీ, అందరూ ఎవ్రీవన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, రైట్? సో యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉంటుందో దెన్ ద ఫ్యామిలీ విల్ బీ ఆర్ ద కపుల్ విల్ బీ హ్యాపీ ఇనఫ్. అలా లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్, అసర్టివ్నెస్, గుడ్ లిజనింగ్, ఇవన్నీ ఉంటే అవతల వ్యక్తి అంటే ఇప్పుడు టీనేజ్లో ఉన్నారు అని అంటే దే వోంట్ అండర్స్టాండ్ ఇన్ ద లాంగ్ రన్ ఎలా ఉంటుంది అనేది. సో ఒక మ్యారేజ్ అయిపోయి కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత వైఫ్ ఎలా ఆలోచిస్తుంది, హస్బెండ్ ఎలా ఆలోచిస్తారు అనేది దే హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. కొన్ని కమ్యూనికేషన్ ఓపెన్గా ఉంటాయి, మాటలతో చెప్తారు, కొన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. So when they are feeling bad with the words or when they are feeling hurt, when they are feeling happy, ఇవన్నీ కూడా ఇది చేయాలి. అండ్ దెర్ ఈస్ లైక్ 4 horsemen అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే క్రిటిసిజం, కంటెంప్ట్, డిఫెన్సివ్నెస్ అండ్ స్టోన్ వాలింగ్. యూ షుడ్ నాట్ కీప్ క్రిటిసైజింగ్ ఆల్ ద టైమ్, ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. కంటెంప్ట్ అంటే సర్కాస్టిక్గా మాట్లాడటం. సో డిఫెన్సివ్నెస్ అంటే మన తప్పైనా కూడా నీ వల్లే తప్పు జరిగిందని అవతల మీద నెట్టేయటం. మెయిన్ అండర్స్టాండింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి వాళ్ళ మధ్య. స్టోన్ వాలింగ్ అంటే మనం ఏం చెప్తున్నా కొట్టిపడేయటం. ఇవి అవాయిడ్ చేస్తే ఏ రిలేషన్ అయినా బాగా గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అవి అవాయిడ్ చేయాలి. 4 horsemen అనేది అవాయిడ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు వాల్యూ ఈచ్ అదర్. వాళ్ళ వాల్యూస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి.
అప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ కపుల్స్లో ఎక్కువగా వాళ్ళకి గొడవలు అవ్వడము, సో తరచుగా తప్పులు వెతుక్కోవడం అనేది అసలు రీజన్ ఏంటి? అంటే దీన్ని ఎలా అదమాలంటారు, ఎలా ఆపేయాలి అంటారు? వీటి గురించి గొడవలు పడటానికి ఫస్ట్ కారణం ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వన్ హ్యాస్ టు బి గుడ్ లిజనర్ ఫస్ట్. బాగా అర్థం చేసుకున్నా అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నారు అని. ఇప్పుడు ఒకళ్ళు డిస్టర్బ్డ్గా ఉన్నారు అని అంటే సమ్ అదర్ పర్సన్ హ్యాస్ టు బి షోల్డర్ ఫర్ దెమ్. అంతేగాని ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటావా, ఎప్పుడు ఇంతేనా అని చెప్పేసి అలా కూడా ఉండకూడదు. ఇంకా డిసప్పాయింట్ అవుతారు. సో మనం ఎక్కువగా మెయిన్ ఇప్పుడు డివోర్సెస్ కేసెస్ ఎక్కువ చూస్తున్నాము. అసలు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కూడా. భార్యాభర్తలను ఒకరినొకరు చంపుకోవడం దేనివల్ల అంటారు? అసలు ఇదంతా అసంతృప్తి అండి, డిసాటిస్ఫాక్షన్ ఇన్ మ్యారేజ్ లైఫ్. ఇప్పుడు డిజిటల్ లైఫ్ ఎక్కువ అయిపోయింది రాదర్ దాన్ ద కమ్యూనికేషన్, సోషల్ కమ్యూనికేషన్స్ అనేవి లేవు. అంటే మన రిలేషన్లో ఇఫ్ యూ మిస్ సంథింగ్ ఇన్ ద రిలేషన్షిప్, సో యూ విల్ ట్రై టు లుక్ ఇట్ అవుట్ సైడ్. మనం బయట చూసుకుంటాం. అందుకే అంటున్నా, మన ఇది ఉన్నప్పుడు హౌ మచ్ యు ఆర్ కమిటెడ్ టు ద రిలేషన్షిప్. ట్రస్ట్, కమిట్మెంట్, దే బోత్ ఆర్ లైక్ ద వాల్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ అండి. ఎప్పుడైతే కమిట్మెంట్ ఉండదో, అంటే నేను పెళ్లి చేసుకున్నాను, ఈ బంధానికి నేను విలువ ఇవ్వాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను ఉండాలి అని చెప్పేసి ఆ కమిట్మెంట్ లేనప్పుడు ఇలాంటి తప్పులన్నీ జరుగుతూ ఉంటాయండి. ఒక మంచి రిలేషన్షిప్ అనేది భార్యాభర్తల మధ్య ఉండడానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు కపుల్కి? మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అప్రిషియేట్ ఈచ్ అదర్, స్పెండ్ సమ్ టైం. నేర్పించండి, ఒకరికి ఒకరు తెలియకపోతే నేర్పించండి, ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. అంటే మీ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, నా వల్ల నీ ఇన్ఫ్లుయెన్స్, అన్నీ నాకే తెలుసు, నేనే గొప్ప, ఈగోకి పోవద్దు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈగో, ఇట్ షుడ్ బి ఏ హెల్దీ ఈగో. ఆ ఈగోస్ వల్లనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ మ్యాన్ ఈజ్ సుపీరియర్ ఆర్ ఉమెన్ ఈజ్ సుపీరియర్ అండి. కపుల్ అంటేనే ఇట్స్ ఎ టీమ్. సో వర్క్ యాజ్ ఎ టీమ్. అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది. బాధ్యతలు పంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.